మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమగలవాడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. 146వ కీర్తన 3వ వచనం. ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రక్షణ అనేటువంటి పదాన్ని రెండు అర్థాలుగా తీసుకోవచ్చు. ఒకటి శరీరపరమైనటువంటి రక్షణ, రెండవది ఆత్మపరమైనటువంటి రక్షణ. శరీరపరమైనటువంటి రక్షణ అయినా ఆత్మపరమైన రక్షణ కొరకైనా మీరు రాజులను నమ్ముకోవద్దు, నరులను నమ్ముకోవద్దు అని భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకని ఈ మాట అంటున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, నరుల యొక్క ఆయువు నీటి బుడగ వంటిది మానవుని యొక్క ఆయుష్ అంటాడు. లేదంటే అంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి పొగ వంటిది అని అంటున్నాడు. కాబట్టి వారిని నమ్ముకొనవద్దు, వారి చేత మీకు రక్షణ కలగదు అంటున్నాడు. నిజమే ప్రియులరా, వారికి రక్షణ లేనటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదుని చంపడానికి సౌలు అనేక ప్రయత్నాలు చేశాడు. ఒకనొక సమయంలో జీపు అనేటువంటి అరణ్యంలో దావీదు ఉన్నాడని తెలుసుకొని 3000 మంది సైనికులతో ఆ అరణ్యానికి వచ్చాడు సౌలు మహారాజు. వచ్చినటువంటి సౌలు మహారాజు ప్రయాణికి బడలిక నిద్రపోయాడు. పిల్లల అతని చుట్టూ 3000 మంది వారు కూడా నిద్రపోయారు. ఆ సమయంలో దావీదు సౌలు దగ్గరకు వచ్చి సౌలు పక్కన ఉన్నటువంటి ఈటెను నీలబుడ్డిని తీసుకొని వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సైన్యాధిపతిని లేపి, నీ రాజును నీవు ఈ విధంగానైనా కాపాడేది అని కేక వేసినప్పుడు అందరూ అప్పుడు చూసుకున్నారు. కాబట్టి రాజు అయినటువంటి సౌలుకి భద్రత లేకుండా పోయింది, అనగా అతని శరీరానికి రక్షణ లేకుండా పోయింది పిల్లలు. అందుకని ఇక్కడ భక్తుడు అన్నాడు, రాజులనైనను నరులనైనను నమ్ముకొనకుడి, వారి వలన మీకు రక్షణ కలగదు అంటాడు. మొదటిదిగా శరీరపరమైనటువంటి రక్షణ కలగదు అనే సత్యాన్ని మనం గమనించాం. రెండవదిగా ఆత్మపరమైనటువంటి రక్షణ కూడా వచ్చినట్లయితే, ఆత్మపరమైనటువంటి రక్షణ అనగా అర్థం ఏంటంటే, దేవుడు వద్దన్నటువంటి పని చేయడం ద్వారా, దేవునికి అవిధేయమైనటువంటి క్రియలను చేయడం ద్వారా సమస్త మానవానికి పాపము అనేటువంటి శాపం వచ్చింది పిల్లలు. ఆ పాపము ద్వారా మరణము అనేది వచ్చింది. మరణం అంటే శరీరపరమైనటువంటి మరణం కాదు, కానీ ఆత్మీయమైనటువంటి మరణము, అనగా నిత్య నరకము అని అర్థం పిల్లలు. ఆ నిత్య నరకము నుంచి రక్షించడానికి మానవుని ఎవరి వల్ల కాదు. ఎందుకంటే మానవుని యొక్క రక్షణ కావాలి అంటే మానవుడు చేసినటువంటి పాపానికి క్షమాపణ కావాలి. పాపానికి క్షమాపణ కావాలి అంటే రక్తము చిందించబడాలి పిల్లలు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ రక్తము కూడా మానవుని యొక్క పాపాలను తీసివేయలేదు. చాలామంది తమ యొక్క పాపాలను క్షమించుకోవడానికి గొర్రెలను కానీ మేకలను కానీ ఎడ్లను కానీ బలిస్తూ ఉంటారు. కానీ ఆ రక్తం ఏది కూడా మానవుని పాపాన్ని క్షమించలేవు, మానవుని యొక్క పాపాన్ని శుద్ధి చేయలేవు అనే సత్యాన్ని గమనించాలి. ఆ రక్తము పవిత్రమైనదై ఉండాలి, నిష్కలంకమైనదై ఉండాలి, నిర్దోషమైనటువంటిదై ఉండాలి పిల్లలు. ఆ రక్తము భూమి మీద ఎవరిది లేదు కాబట్టి యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొని సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేయడానికి, సమస్త మానవాళి యొక్క అవిధేయతను తుడిచివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చాడు పిల్లలు. వచ్చి సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఎవరైతే ఆ రక్తమునందు విశ్వసిస్తారో, ఆ రక్తము నా కొరకు చిందించబడింది, నా ప్రతి పాపాన్ని ఆ రక్తము శుద్ధి చేస్తుంది, కడుగుతుంది, నన్ను పవిత్రపరుస్తుంది అనే విశ్వసిస్తారో వారి ప్రతి పాపము కడగబడుతుంది. ఎవరి పాపం అయితే కడగబడుతుందో వారు నిత్యమైనటువంటి మరణమైనటువంటి అగ్నిగుండము నుంచి తప్పించబడతారు పిల్లలు. కాబట్టి ఈ లోకంలో మానవుని యొక్క ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తి ఒక యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. అంతే తప్ప ఈ భూమి మీద ఇంకా ఏ ఒక్కరికి కూడా పాపాలను క్షమించి పవిత్రపరిచి ఆ నరకం నుంచి తప్పించగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు పిల్లలు. అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు, రాజులనైనను నరులనైనను మీరు నమ్ముకోకూడి, వారి వల్ల మీకు రక్షణ కలగదు అంటాడు. కాబట్టి శరీరపరమైన రక్షణ చూసుకున్నా, లేదంటే ఆత్మీయమైనటువంటి రక్షణ చూసుకున్నా, అది ఒక యేసుక్రీస్తు ద్వారానే సాధ్యపడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి పిల్లలు. కాబట్టి క్రీస్తునందు ఎవరైతే విశ్వసిస్తారో, ఇదిగో యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తమై నాకు రావాల్సినటువంటి శిక్షను, నాకు రావాల్సినటువంటి మరణమును, నాకు రావాల్సినటువంటి వేదనకరమైనటువంటి ఆ ప్రదేశము నుంచి నన్ను తప్పించి రక్షించగలిగినటువంటి సమర్థుడు అని విశ్వసిస్తాడో వారందరికీ కూడా క్షమాపణ దయచేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే రెండవ మరణమైనటువంటి నరకము భయంకరమైనటువంటిది. అందులో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంతేకాదు, అందుకనే దానిని వేదనకరమైనటువంటి ప్రదేశము అని అంటాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఆ వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉండి కేకలు పెట్టినట్లుగా మనం చూడొచ్చు. ఆ వేదనకరమైనటువంటి ప్రదేశం నుంచి రక్షించబడాలి అంటే సమస్త మానవాళి కూడా దానిని తప్పించుకోవాలంటే ఒక యేసు మాత్రమే సాధ్యపడు. ఆయన వైపు చూసినట్లయితే
ఆయన మన ప్రతి పాపాన్ని కూడా తీసివేసి కడిగి పరిశుద్ధపరిచి ఆ వేదనకు ప్రారంభమైనటువంటి ప్రదేశంలోకి వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసిద్దాం. యేసు మాత్రమే పాప క్షమాపకుడని, యేసు మాత్రమే మన రక్షకుడని విశ్వసించి ఆయన రక్తంలో కడుక్కుందాం. ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యానికి మనమందరం కూడా వారసులవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, ఇదిగోనైనా మా ఆత్మ రక్షణ కొరకై, లేదంటే శరీర రక్షణ కొరకైనా ఈ లోకం వల్ల కాదు కానీ నాయన, సర్వశక్తిమంతుడైన మా కొరకు భూమికి దిగి వచ్చినటువంటి మీ వల్లనే ఇది సాధ్యపడుతుందనే సత్యాన్ని గమనించి మీ వైపు చూసి మా ప్రతి పాపం మీ సన్నిధిలో ఒప్పుకొని మమ్మల్ని కడుక్కొని నీతిమంతులుగా చేసుకుని ఇదిగోనైనా నరకం నుంచి, వేదనకరమైనటువంటి ప్రదేశం నుంచి తప్పించుకొని మీ రాజ్యంలోకి మేమందరూ చేరినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.